దేవుని సన్నిధానంలో నువ్వు మొరపెట్టు. ఆయన పైన నువ్వు ఆధారపడు. ఆయన యందు నువ్వు కనిపెట్టుకుంటూ ఆయన యందు నిరీక్షణ కలిగి నువ్వు ఉండు. తప్పకుండా చెప్తున్నాను, నీ జీవితాన్ని యేసయ్య మార్చివేస్తాడు. యేసుక్రీస్తు వారు 18 సంవత్సరాల నుంచెల్లి నడుము వంగిపోయి చక్కగా నిలబడలేని పరిస్థితిని అనుభవిస్తున్నటువంటి స్త్రీని పిలిచి ముట్టి బాగు చేశాడు. ఆమెను బలహీనపరిచేటువంటి దయ్యము ఎంతగానో ఇబ్బంది చేసి 18 సంవత్సరాలు తన యొక్క శరీరాన్ని గలిబిలి చేసింది. కానీ యేసుక్రీస్తు వారు ఆమెను సమాజ మందిరంలో చూసి ఆమెను ముట్టి బాగు చేశాడు. ఆమె దేవుని నామాన్ని మహిమపరిచింది. గొప్ప కార్యము తన జీవితంలో పొందుకున్నది, దేవుని స్తుతించింది. అదే రీతిగా చెప్తున్నాను, దేవుని యొక్క సన్నిధానంలో నీవు మొరపెట్టి ఆయన పైన నువ్వు ఆధారపడి సంపూర్ణంగా ఆయనకు హృదయాన్ని ఇచ్చి కనిపెట్టినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో పరిపూర్ణమైనటువంటి సమాధానాన్ని నువ్వు పొందుకుంటావు. కనుక దేవుని సన్నిధి విషయంలో నిర్లక్ష్యం చేయకండి. దేవుని యందు ఆధారపడండి. ఆయన మీ జీవితాన్ని తప్పకుండా మార్చివేస్తాడు.